హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను అరటి పువ్వుతో కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. అరటి పువ్వు ఆవు పెట్టి చేస్తే చాలా మధురంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే మొన్న మేము మా పొలానికి వెళ్ళి అక్కడ అంటే కౌలుదారులు అరటి తోట వేశారు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఒక అరటి పువ్వు, తర్వాత గుమ్మడికాయలు, గుమ్మడి వడియాలు పెట్టడానికి ఒక కాయ తెచ్చుకున్నాము. అయితే ఈ అరటి పువ్వుని ఈరోజు చేస్తున్నాను అన్నమాట, కూరగా చేస్తున్నాను. అయితే ఇలాగా ఆకులు ఒలుచుకోవాలి. పువ్వు పైన ఒక్కొక్క లేయర్లా ఉంటాయి డొప్ప. అవి తీసిన వెంటనే దాని లోపల చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫ్లవర్స్ మనం ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ డొప్పల్లో ఉన్నాయి మాత్రం వేస్ట్, మనకి పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే అవి కూడా వేస్ట్గా పడేయను. అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి, మాకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా, ఆ టెర్రస్ గార్డెన్లోకి ఉపయోగిస్తాను అనమాట. అంటే కడుగు నీళ్ళల్లో వేసేసామనుకోండి, అది చక్కగా దానికి కూడా మొక్కలకి మంచి అంటే ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇలాగా ప్రతి డొప్ప తీసిన వెంటనే ఒక బంచ్ లాగా కొన్ని ఉంటాయన్నమాట, బడ్స్ లాగా ఉంటాయి. వాటిని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని అలాగా లేయర్స్ ఎన్ని వస్తాయో అన్నీ తీసుకోవాలి. చివరికి బాగా లేతగా ఉన్న దగ్గర మనం ఆ డొప్పలు తీయడం అంటే అదే ఆకుల్లో ఉంటాయి కదా, అవి తీయడం మానేసేయాలన్నమాట. మానేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా మనం కర్రీకి ఉపయోగించుకుందాం. ప్రస్తుతానికైతే ఫ్లవర్స్ చూడండి, అవి కీలాగ్రం అంటారు. అది ఒకటి ఉంటుంది సెంటర్లో, అది హార్డ్గా ఉంటుంది. మనకి ఆ ఫ్లవర్ పట్టుకోగానే తెలిసిపోద్ది అన్నమాట. అంటే కీలాగ్రం అంటాం కదా, దాన్ని మాత్రం పట్టుకొని తీసేసి పక్కన పడేయాలి. తర్వాత దానిలో కొన్ని కేసరాలు లాంటివి ఉంటాయి, అవి మాత్రం మనం కర్రీకి ఉపయోగించుకుంటాం అన్నమాట. అది ఇలా హార్డ్గా అంటే చివర ఒక చిన్న బుడిపిలా ఉండి పొడవుగా ఒకటి ఉంటుంది. అది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట, మనకు తెలిసిపోద్ది. అది పుల్లలా ఉంటుంది. దాన్ని తీసేసి మొత్తానికి ఇవి ఫ్లవర్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక డిష్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. నేను ప్రస్తుతానికి ఒక డిష్లో వేస్తున్నాను కట్ చేసినవి. అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసిన తర్వాత వాటిని ఒక డిష్లోకి వేస్తాను అన్నమాట. వేసిన తర్వాత ఆ ఉప్పు నీళ్ళు వేసిన తర్వాత వాటిని బాగా పిసికి కడగాలి. ఒక 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత మాత్రమే దాన్ని మనం వంట చేసుకోవడానికి ఉపయోగించాలన్నమాట. అందుకని నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అవి చిన్న అంటే చాకుతో కూడా తరగొచ్చు, కానీ నాకు సిజర్తో కట్ చేయడం ఈజీగా ఉంది కాబట్టి నేను ఇంకా అలా చేస్తున్నాను అన్నమాట. అయితే ఇవన్నీ పూర్తిగా కట్ చేసిన తర్వాత మనం అంటే మొత్తం అన్నీ కట్ చేయడం చూపిస్తే మీకు వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొన్ని మాత్రం కట్ చేసి మిగిలినవన్నీ కూడా నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా. మా టెస్లా ఫాల్కన్ 2 కూడా దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. నేను ఏ పని చేస్తున్నా కానీ అవి దగ్గరికి వచ్చి అలాగా నా దగ్గర కూర్చుని ఉంటాయన్నమాట. ఏవైనా కబుర్లు చెప్తూ ఉంటే నిజంగా ఏదో అర్థమైనట్టు వింటూ ఉంటాయి అవి. దీన్ని మిగిలిన మొగ్గలా ఉన్నదాన్నేమో బాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేసేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇంకా మామూలు కర్రీ ప్రాసెస్ మీకు
చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను కిచెన్లోకి వచ్చాను, స్టవ్ దగ్గర పెట్టాను. ఇవన్నీ కూడా మిగిలిన ఫ్లవర్స్ కూడా ఇలాగ కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కడగాలి. జాగ్రత్తగా చెయ్యికి సిజర్స్ చెయ్యి దగ్గరికి రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇలాగ బంచ్లాగా పట్టుకుని మనం సిజర్స్తో కట్ చేసుకుంటే త్వరగా అయిపోతాయి అన్నమాట. చాకుతో కంటే కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగ సిజర్స్తో అయితే. అందుకని నేను సిజర్ ఉపయోగిస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వీటిని ఉడికించి కర్రీ చేస్తారు, కానీ నేను మాత్రం ఉడికించను. ఎందుకంటే అంటే ఉడికించి ఆ నీళ్లు పారబోసిస్తే దీనిలో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి కదా. అందుకని నేను ఉప్పు నీళ్ళల్లో వేసి మాత్రమే కడుగుతాను. ఎప్పుడూ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా 2-3 సార్లు కడిగి దాన్ని నీళ్ళల్లోనే వేసి ఉంచాలి. ఎందుకంటే మనం కర్రీ చేసేంత వరకు కూడా ఈ ఫ్లవర్స్ని నీళ్ళల్లోనే వేసి ఉంచాలి. లేకపోతే విడిగా ఉంచామంటే నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకని నల్లగా అవ్వకుండా ఉండాలంటే మనం నీటిలోనే వేసి ఉంచాలి. చూడండి, వేస్తున్నాను కదా, కొంచెం ఉప్పు, కొంచెం ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా వేసి ఒక 2-3 సార్లు మామూలుగా కడిగేసి తర్వాత వాటర్లో పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం ఇంకా ఆకులు వలచకుండా, అదే డొప్పల్లా ఉన్నాయి వలచకుండా, మొగ్గలా ఉంది కదా, దాన్ని పూర్తిగా తరిగేసుకోవాలన్నమాట. తరిగేసుకొని దాన్ని కూడా బాగా కడిగేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగేసేయాలన్నమాట. ఇది ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంది. మీరే అంటారు చాలా రుచిగా ఉంది, చాలా ఈజీగా కూడా అయిపోయింది అని. ఇప్పుడు నేను ఒక డిష్ పెడుతున్నాను స్టవ్ మీద. ఈ ఫ్లవర్స్ అవి కేసరాలు అవి తీసేయడం అదే కొంచెం పని ఎక్కువ తప్ప మిగతాదంతా కూడా చాలా ఈజీ. ఒక 10 మినిట్స్లో మొత్తానికి కర్రీ అంతా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాను కదా, కొంచెం ఆయిల్ వేసాను. దానిలో పోపులు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, దీనిలో ఏంటంటే మనం కొంచెం స్టార్టింగ్ కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. చిటికెడంతా మెంతిపిండి వేయాలన్నమాట. అప్పుడు ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఎక్కువ కాదు, చిటికెడంత వేయాలి. మనం పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం బాండి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ చిటికెడంతా మెంతిపొడి వేస్తున్నాను.
తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు కొద్దిగా, మినపప్పు అర స్పూను, జీలకర్ర ఒక అర స్పూను వేసేసి అవి వేగుతూ ఉండగా మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం దానిలో. రెండే ఎండుమిర్చి తీసుకున్నాను నేను. అయితే మీకు ఇంగ్రీడియంట్స్ చూపించలేదు కదా, దీనిలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. నేనైతే 6 పచ్చిమిర్చి తీసుకున్నాను ఆ ఫ్లవర్కి, అంటే అరటి పువ్వుకి. నేను మీకు చూపించిన పువ్వుకి 6 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు కరివేపాకు వేసాను కదా, అది కొంచెం వేగేలోపు మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఆయిల్లోనే వేసుకుంటే సరిపోద్ది. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, అవి 6 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత, అంటే కారం ఆయిల్లోకి దిగుతుంది కదా, అందుకని ఆయిల్లో వేయించుకుంటాం అన్నమాట. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు పసుపు వేసి ఒకసారి పోపు అంతా కలబెట్టిన తర్వాత మనం కడిగి నీటిలో పెట్టుకున్న అరటి పువ్వు కోరు, అంటే అరటి పువ్వు ముక్కలు వేసేద్దాం. బాగా పిండి వేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసేద్దాం. నేను మీకు చూపించాను కదా, చిన్న మొగ్గలా ఉండిపోయింది, అది కూడా కోసేసాను అనమాట. అందుకని కొంచెం ఎక్కువ కర్రీ అవుతుంది. ఇలాగ బాగా పిండుకొని చక్కగా వేసేయాలి. వేసి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే బాగుంటుంది. చూడండి, వాటర్ మనం కడిగిన బనానా ఫ్లవర్ కడిగిన వాటర్ చూడండి ఎలాగుందో. అలా నీటిలో కడిగిన తర్వాత 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నీటిలో వేసి ఉంచితేనే ఆ కలర్ వచ్చింది. ఒకవేళ అంత గాఢ ఉంటుంది అన్నమాట ఈ బనానా ఫ్లవర్లో, అదంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు చక్కగా మనం కాస్త ఉప్పు, కారం అన్నీ వేసుకొని వేయించుకుందాము. కర్రీ ప్రాసెస్ అయితే సింపుల్గాను తక్కువ టైంలోనే అయిపోతుంది. స్టవ్ హైలోనే ఉంచుకొని, అంటే నేను పోపు వేసేటప్పుడు మాత్రం సిమ్లో వేయిస్తాను పోపు అంతా కూడా. ఇప్పుడు ఈ ఫ్లవర్ వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టాను. జాగ్రత్తగా కలుపుకుంటూ మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే ఫ్లవర్ వేగుతూ ఉంటే చాలా మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం, కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి కలిపి మనం ఉప్పు వేయగానే కర్రీలు మనం వేసిన పదార్థాల్లోంచి వాటర్ లైట్గా వస్తూ ఉంటుంది అన్నమాట. వాటర్ ఊరుతుంది. ఆ వాటర్లో మనం కాసేపు ఉడికించుకుందాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఫ్లవర్ని చూస్తే ఒకలా ఉంటుంది, కానీ కర్రీ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి ఎంత టేస్ట్ ఉందా అని మనకే అనిపిస్తుంది. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాం. కూరకు సరిపడా కారం కూడా వేసేసుకుందాం.
కారం అయితే 1 స్పూన్ పడుతుంది నాకు తెలిసి. 1 స్పూన్ కారం వేసేసుకొని కొంచెం అంటే ఒక 6 గింజల చింతపండు నీటిలో నానబెట్టుకున్నాను. అది కూడా బాగా పులుసు తీసి పోద్దాం. చూడండి, కారం వేసేస్తున్నాను. తర్వాత దాన్ని కొంచెం కలిపేసి మనం ఉప్పు వేయగానే కొంచెం దానిలోంచి వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్తోనే అలా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కారం వేసాం కదా, ఆ వెంటనే మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందాం. అంటే మీకు ఒక ఫ్లవర్కి ఒక 6 గింజల చింతపండు ఎంత వస్తుందో అంత వేసుకుంటే సరిపోద్ది. ఇది తప్పనిసరిగా చింతపండు పులుసు తీసి మాత్రమే వేయాలి. మీకు తెలుసు కదా, కొన్ని కర్రీస్లో చింతపండుని కడిగేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగొన్న దాన్ని అలాగే వేసేసుకుంటాం కదా, కానీ దీనిలో తప్పనిసరిగా చింతపండు పులుసు మాత్రమే పోయాలి, చింతపండు వేయకూడదు. చూడండి, అది చింతపండు నేను నానబెట్టి ఉంచాను కదా, ఆ మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది. ఆ మాత్రం పులుసు పోస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా కలిపేసి చిటికెడంత ఇంగువ కూడా వేసుకుందాం. మనం తాలింపులో వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలాగ కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఇంగువ కూడా తప్పనిసరిగా వేసుకుంటే ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది అన్నమాట. మీరు గుర్తుపెట్టుకున్నారా, స్టార్టింగ్లో మనం తాలింపులోనేమో మెంతిపొడి వేసాం చిటికెడు, ఇప్పుడు ఇంగువ కూడా వేస్తాం అన్నమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. పులుపు, ఉప్పు, కారం సరిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసేసి దానిలో మూత పెట్టేసి పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను. అంతేకాకుండా బాగా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇంకొక పని ఏం చేయాలంటే, ఒక 10 మినిట్స్లో ఉడికిపోద్ది. మనం ఇంకొక పని ఏం చేయాలంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు ఆవాలు చిన్న మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ని అంటే చాలా ఎక్కువ అయిపోద్ది కదా మరి ఈ కర్రీకి, అందుకని ఆ పౌడర్ని ఏం చేస్తున్నానంటే కొంత ఆయిల్ వేసి దాన్ని ముద్దలాగా చేసి ఉంచుతున్నాను. ఎందుకు అంటే ఆవపిండి ఆయిల్ కలపకుండా పొడిపిండి అలాగే ఉంచితే చేదు వస్తుంది. అందుకని తప్పనిసరిగా ఆవపిండికి నూనె కలిపి ఉంచుకోవాలి. ఇలా నూనె కలిపేసి ఒక ముద్దలాగా ఉంచుకుంటే ఇప్పుడు మనం ఈ కర్రీకి కావలసినంత వేసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనం పులిహోరలో కానీ లేకపోతే ఇలాంటి వేరే ఆవపెట్టిన కూరల్లో వేసుకోవడానికి పనికొస్తుంది అన్నమాట. అందుకని కూర పూర్తిగా ఉడికి చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి. కాబట్టి ఇప్పుడు కర్రీ మొత్తం చల్లారిపోయింది, చూడండి చక్కగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ ఆయిల్ కలిపి పెట్టిన ఆవపిండిని 1 స్పూన్ వేసుకుందాం. అంటే ఈ కర్రీకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను ఇంకా ఎక్కువ ఎందుకు మిక్సీ చేశానంటే, అటు కొద్దిగా వేస్తే జారు పనిచేయదు కదా, అందుకని నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ మిక్సీ పట్టేసి ఉంచాను అన్నమాట. ఆయిల్ కలిపి మనకి ఇప్పుడు అవసరమైనంత వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో దాచుకుంటే ముందు మనం ఏదైనా చింతపండు పులిహోరలా చేసినప్పుడు కూడా ఇది కలుపుకుంటాం అన్నమాట లాస్ట్న. అలాగే తర్వాత ఆనపకాయ లేకపోతే దొండకాయ ఇలాగా కొన్ని కూరగాయలు ఆవపెట్టి చేసుకునేటప్పుడు ఇది ఇలా కలుపుకోవచ్చు అన్నమాట మన ఫ్రిడ్జ్లోంచి తీసుకుని. అందుకని కంపల్సరీ ఈ ఆవపిండికి నూనె మాత్రం కలిపి ఉంచాలి, ఇది గుర్తుపెట్టుకోండి.
నూనె కలిపి ఉంచితే అది ఎప్పటికైనా మనం వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికైనా వాడుకోవచ్చు. అలా కాకుండా వట్టి పిండిలాగా అంటే వట్టి పౌడర్ లాగా మాత్రమే ఉంచితే కానీ అది పాడైపోతుంది, చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఆవు పిండి వేసాను కదా, కలిపేస్తున్నాను. బాగా కలిపేసేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అరటి పువ్వు ఆవు పెట్టిన కూర రెడీ అవుతుందన్నమాట. ఇది కర్రీ ప్రాసెస్ చిన్నదే, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, బాయ్.